మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం ఏకాదశి పవిత్రమైన రోజు. ఈ రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఆకు తింటే చాలు మీ సుడి తిరిగిపోతుంది. ఇది కార్తీక మాసానికి ముందు వచ్చే సోమవారం. సోమవారం రోజున ఏకాదశి తిథి వస్తే ఆ రోజును చాలా పవిత్రంగా భావించాలి. ఏకాదశి విష్ణువుకు ప్రీతికరమైన తిథి. సోమవారం శివుడికి ఇష్టమైన రోజు. అయితే సోమవారం ఏకాదశి తిథి కలిసి వచ్చిన ఈ పర్వదినాన ఈ ఒక్క ఆకు తింటే మీకు మంచి ఆరోగ్యంతో పాటు బలం కూడా వస్తుంది. ఆ ఆకు తినటం వల్ల మీకు ఉన్న బద్ధకం కూడా పోతుంది. ప్రత్యేకించి ఏకాదశి రోజున ఈ ఆకు తింటే మీ సుడి విపరీతంగా మారిపోతుంది. హిందువులు ఏకాదశికి విష్ణువును పూజించటమే కాదు, ఉపవాసం కూడా ఉంటారు. కొందరు ఏకాదశి ముందు రోజు భోజనం చేసిన వారు మళ్ళీ ఏకాదశి మర్నాడు ద్వాదశి రోజున భోజనం చేస్తారు. ఇలా చేయటం వలన మన శరీరం తేలికగా అవుతుందని నమ్మకము. చాంద్రమానం ప్రకారము పక్షము రోజులలో 11వ తిథి ఏకాదశి, అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 11వ రోజు. అలాగే అమావాస్య తర్వాత వచ్చే 11వ రోజు ఏకాదశి. ఆదిదేవత శివుడు. ప్రతి నెలలో శుక్లపక్షానికి ఒకటి, కృష్ణపక్షానికి ఒకటి, మొత్తం నెలలో 2 ఏకాదశులు చొప్పున ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అయితే ఏకాదశి అనగానే హిందువులకు మొదటగా గుర్తుకు వచ్చేది తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశులు. ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అంటారు. ఇలా ఏకాదశిలో 12 బహుళ ఏకాదశులు వస్తాయి. అయితే ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఈ ప్రత్యేకమైన రోజుల్లో ఆహారం తినకుండా ఉపవాసం ఉంటారు. దీనివలన ఆరోగ్యము, శరీరంలో చురుకుదనము వస్తాయని పెద్దల నమ్మకం. ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణులను పూజిస్తారు. పద్మపురాణం ప్రకారం ఏకాదశి ఉపవాసం ఆచరించటం వల్ల ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం కూడా లభిస్తుంది. జన్మ జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణునామ స్మరణ చేయాలి. ఇలా చేయటం వల్ల సంపద, సంతోషము, శ్రేయస్సు పొందుతారు. ఈ ఏకాదశి వ్రతం ఆచరించటం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గంగాజలంతో అభిషేకించాలి. తులసి ఆకులతో స్వామిని పూజించటం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు త్వరగా లభిస్తాయి. ఏకాదశి రోజు అనారోగ్య బాధితులకు పండ్లు, దుప్పట్లు దానం చేయటం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఏ ఆకు తింటే మీ సుడి తిరిగిపోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయటం మర్చిపోవద్దు. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో, కృష్ణ, మాఘమాస బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని గురించి నాకు వివరించండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు. రాజా, మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు విజయ ఏకాదశి. విజయ ఏకాదశి అని తెలియబడే ఈ ఏకాదశిని గురించి నీకు ఆనందంగా వివరిస్తాను. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించటం ద్వారా అన్ని పాపాలు ఒకేసారి నశించిపోతాయి. ఈ ఏకాదశి గురించి ఒక్కసారి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు అని ఇలా వివరించసాగాడు. ఒకసారి నారదుడు బ్రహ్మదేవుణ్ణి సమీపించి, ఓ దేవతా శ్రేష్ఠుడా, మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే విజయ ఏకాదశిని పాటించేవాడు సాధించే ఫలాన్ని నాకు వివరించండి అని వినమ్రంగా అడిగాడు. అది విన్న బ్రహ్మదేవుడు నారదునితో, పుత్ర, ఈ పురాతన వృత్తాంతం అత్యంత పవిత్రమైనది, సకల పాపాలను నశింపచేసేది. పేరుకు తగినట్లుగా ఇది నిజానికి గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఈ విజయ ఏకాదశి మనిషికి నిస్సందేహంగా విజయాన్ని చేకూరుస్తుంది. పూర్వం తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికి శ్రీరామచంద్రుడు తన భార్య సీతతో, సోదరుడు లక్ష్మణునితో 14 ఏండ్లు వనవాసానికి వెళ్ళినప్పుడు గోదావరి తీరంలోని పంచవంటి అనే రమ్యమైన అరణ్య ప్రాంతంలో కొంతకాలం నివసించాడు. వారు ఆ వనంలో ఉన్నప్పుడే దానవరాజైన రావణుడు సీతాదేవిని అపహరించాడు. సీతా వియోగంతో శ్రీరాముడు దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. సీత అన్వేషణలో శ్రీరాముడు అడవిలో తిరుగుతూ మరణింపనున్న
పక్షిరాజు జటాయువును కలిశాడు. సీతను గురించి సమస్తం శ్రీరామునికి తెలియజేసిన జటాయువు ఈ జగత్తును వీడి వైకుంఠానికి వెళ్ళాడు. తరువాత శ్రీరాముడు సుగ్రీవునితో స్నేహం చేశాడు. అప్పుడు రామచంద్రుని కార్యార్థమే పెద్ద వానర సైన్యాన్ని ఏర్పాటు చేయబడింది. ఇంతలో కపిరాజుకు హనుమంతుడు లంకలోని అశోకవనానికి వెళ్ళి సీతను చూసి రాముని అంగుళీకాన్ని ఆమెకు సమర్పించే మహత్కార్యాన్ని పూర్తి చేశాడు. తదనంతరం హనుమంతుడు రామచంద్రుని దగ్గరకు తిరిగి వచ్చి సమస్తాన్ని అతనికి వివరించాడు. హనుమంతుని మాటలను వినిన తర్వాత శ్రీరాముడు తన మిత్రుడైన సుగ్రీవుడితో సంప్రదించి లంకపై దండెత్తడానికి నిశ్చయించాడు. అప్పుడు శ్రీరాముడు పెద్ద వానర సేనతో సముద్ర తీరానికి అరుదించి లక్ష్మణుడితో సౌమిత్రి, తిమింగలాలు, ముసళ్ళు వంటి భయంకరమైన జలచరాలతో నిండినటి ఈ అగాధమైన సముద్రాన్ని మనం ఎలా దాటగలం అని అన్నాడు. రాముని మాటలకు ప్రత్యుత్తరంగా లక్ష్మణుడు, ఓ ఆదిపురుష, నీవు దేవదేవుడవు. ఈ ద్వీపంలో ఐకద్యాలుడు అనే ఒక ముని ఉన్నాడు. ఆయన ఆశ్రమం ఇక్కడకు 4 మైళ్ళ దూరంలో ఉంది. ఓ రఘునందన, ఆ మునికి బ్రహ్మ దర్శనం కలిగింది. ఈ సముద్రాన్ని దాటే ఉపాయాన్ని మనం ఆయన నుండే అడుగుదాం అని అన్నాడు. లక్ష్మణునిచే ఈ విధంగా సలహా పొందిన శ్రీరాముడు ఐకదాల్యుని ఆశ్రమానికి వెళ్ళి ఆ మునికి వందనం చేశాడు. వచ్చిన వ్యక్తి శ్రీరామచంద్రుడని, రావణ సంహారం వంటి ప్రత్యేక కార్యార్థమై ఇప్పుడు అవతరించాడని సర్వజ్ఞుడైన ఆ ముని వెంటనే తెలుసుకోగలిగాడు. వెంటనే ఆ ముని శ్రీరాముడు వచ్చిన కార్యం గురించి ప్రశ్నించాడు. అప్పుడు శ్రీరాముడు ఆ మునితో, ఓ బ్రాహ్మణోత్తమ, దానవులతో పోరాడి లంకను జయించడానికి నేను వానరసేనతో ఈ సాగర తీరానికి మీ కృప కోసం వచ్చాను. ఓ మునివర్య, దయతో ఈ దుస్తరమైన సాగరాన్ని నేను సులభంగా దాటగలిగే ఉపాయాన్ని చెప్పండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా ముని శ్రీరామునితో, శ్రీరామ, యుద్ధాన్ని జయించి నీవు ఈ జగత్తులో అసాధారణ యశస్సును సంపదను పొందగలిగే ఒక మహత్తర వ్రతాన్ని నీకు చెప్తాను. కానీ ఈ వ్రతాన్ని నీవు అనన్య చిత్తంతో పాటించాలి. రామచంద్ర, మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి విజయ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఏకాదశి వ్రత పాలనచే నీవు నీ వానర సేనతో పాటు ఈ సముద్రాన్ని దాటగలవు. ఈ ఏకాదశి వ్రత విధానాన్ని సావధానంగా విను. ఏకాదశి ముందు రోజు బంగారు, వెండి, రాగి లేదా మట్టి కుండలలో నీరు నింపి దానిని మామిడాకులతో అలంకరించాలి. తరువాత దానిని సప్త ధాన్యాలతో అలంకరించిన వేదికపై ఉంచి దానిపై నారాయణుని స్వర్ణమూర్తిని నిలపాలి. ఏకాదశి రోజు నువ్వు తెల్లవారుజామునే స్నానం చేసి తులసి దళాలను, గంధాన్ని, పూలను, పూమాలలను, ధూపదీపాలను, నైవేద్యాన్ని సమర్పించి నారాయణ్ణి పూజించాలి. ఆ రాత్రి జాగరణ కూడా చేయాలి. మర్నాడు ఆ పాత్రను నదీ తీరం, కొలను లేదా సరస్సు ఒడ్డున ఉంచి సూర్యోదయం తర్వాత దానిని యథావిధిగా పూజించాలి. ఆ తర్వాత నారాయణమూర్తితో పాటు ఆ పాత్రను బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్న బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఈ విధంగా చేస్తే నీవు నిశ్చయంగా నీ శత్రువులను ఓడిస్తావు అని అన్నాడు. ముని ఆదేశానుసారము శ్రీరామచంద్రుడు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి సముద్రం మీద వారధిని కట్టాడు. తర్వాత రావణుడితో యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. ఈ ఏకాదశి వ్రతాన్ని యథావిధిగా పాటించే వ్యక్తి ఖచ్చితంగా ఇహపరాలలో విజయాన్ని సాధిస్తాడు అని నారదునితో బ్రహ్మదేవుడు చెప్పి, పుత్ర, కనుక ప్రతి మానవుడు ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా పాటించాలి. ఈ విజయ ఏకాదశి మహిమ మనిషి యొక్క సమస్త పాపాలను నశింపచేస్తుంది అని చెప్పాడు అని కృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. ఈ ఏకాదశి మహత్యాన్ని చదివేవాడు, వినేవాడు వాజపేయ యజ్ఞ ఫలాన్ని పొందుతాడు. విజయ ఏకాదశి చాలా విశేషమైనది. ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలని, మంచి ఉద్యోగం రావాలని, ఇలా ఏదో ఒక కోరిక ఉన్నవారు ఈ విజయ ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణులను పూజిస్తే ఆ కోరిక విజయవంతంగా నెరవేరి తీరుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఇక సోమవారం ఏకాదశి కలిసి వచ్చిన ఈ పవిత్రమైన రోజు మీరు శివుడికి లేదా విష్ణువుకు భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. ఇప్పుడు మీకు దగ్గరలో ఎక్కడైనా సరే వేప చెట్టు ఉంటే ఆ చెట్టు నుంచి మంచి లేత ఆకులను తెచ్చుకోండి. ఈ ఏకాదశి రోజు మీరు తినవలసిన ఆకు వేప ఆకే. వేప ఆకు ఎలా తింటాము, అది బాగా చేదుగా ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటారు. మీరు ముందుగా ఒక మంచి వేప ఆకును తెచ్చుకొని దానిని నీటితో శుభ్రం చేసి దేవుని పటం ముందు పెట్టి ఆ ఆకుపై బెల్లము, పంచదార లేదా తేనెను వేసుకొని తినండి. ఇలా ఏకాదశి రోజు వేప ఆకును తినటం వల్ల మీ జీవితం మారిపోతుంది. మీరు
రేపు ఏకాదశి రోజు ఏం తినకుండా ముందుగా వేప ఆకును తినండి. వేప ఆకు సర్వరోగ నివారణి. రోజు ఉదయం పరగడుపున వేప ఆకు తింటే అనేక రోగ ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ పేరు వినగానే అబ్బా చేదుగా ఉంటుంది అని ముఖం చిట్లిచ్చేస్తారు. అయితే వేపను ఆయుర్వేదంలో సర్వరోగ నివారణిగా పరిగణిస్తారు. మన తాతలు తండ్రులు కూడా వేప ఆకు విశిష్టతను మనకు చాలాసార్లు చెప్పే ఉంటారు. పరగడుపున వేప ఆకులు తింటే పేగు వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలిమెంటరీ కెనాల్ను వ్యాధికారకాల నుంచి రక్షిస్తుంది. ఈ రోజుల్లో మనం అనుసరించే జీవన శైలి, మనం తీసుకునే ఆహారము, మద్యపానం వంటి అలవాట్ల కారణంగా పేగు ఇన్ఫెక్షన్ల కారణంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వేప ఆకును ఖాళీ కడుపుతో తింటే ఈ సమస్య నుంచి రక్షణ పొందవచ్చు. వేప ఆకు బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. ప్రతిరోజు ఒక క్రమ పద్ధతిలో ఉదయం లేవగానే వేప ఆకులను తిన్నా, వేప ఆకులతో కషాయం తయారు చేసుకుని తాగినా రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయని అంటూ ఉన్నారు. నిశ్చల జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి వంటి కారణంగా మలబద్ధక సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. మలబద్ధకంతో బాధపడే వారికి వేప ఆకు ఔషధంలాగా పనిచేస్తుంది. వేప ఆకుల్లో ఉండే ఫైబర్ ప్రేగుల కదలికలను మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరం నుంచి కూడా ఉపశమనం ఇస్తాయి. మీరు మలబద్ధకం కారణంగా బాధపడుతూ ఉన్నట్లయితే రోజు పరగడుపున వేప ఆకులు తినండి. వేప ఆకు మంచిదని అతిగా తింటే దుష్ప్రభావాలు ఎదురవుతాయని నిపుణులు అంటున్నారు. ఖాళీ కడుపుతో వేప ఆకులు తింటే లివర్ను ఆరోగ్యంగా ఉంచుతుంది. వేప ఆకులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా లివర్ కణాలు దెబ్బతింటాయి. వేప ఆకులు రక్తాన్ని శుద్ధి చేస్తాయి, రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. తద్వారా లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. చూశారు కదా, వేప ఆకులు తినటం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో. మరి ఈ ఏకాదశి రోజు మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా వేప ఆకు తినండి. వేప ఆకు చేదు గురించి ఆలోచించి తినటం మానేవేయకండి. ఈ ఆకులో తేనె కానీ పంచదార కానీ వేసుకుని తినండి. ఇలా మీరు ప్రతి ఏకాదశి రోజు ఈ ఆకును తింటే మీ ఆరోగ్యం 100 రెట్లు మెరుగుపడుతుంది. అందరితో పోల్చుకుంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ ఆకును తినేటప్పుడు ఇష్టంతో తినాలి. దేవుని మనస్సులో తలుచుకొని మా ఆరోగ్యం బాగుండాలి, మా ఆలోచన శక్తి పెరగాలి అని చెప్పుకొని ఈ ఆకు తినాలి. ఇలా తినటం వల్ల మీకు కలిగే ప్రయోజనాలు అంతా ఇంత కాదు. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఏకాదశి రోజు వేప ఆకు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తిని శుభ ఫలితాలను పొందండి. అయితే ప్రత్యేకించి ఈ విజయ ఏకాదశి రోజు ఆడవారు ఏం చేసినా చేయకపోయినా తలలో ఈ పువ్వును పెట్టుకుంటే చాలు, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు పోతాయి, దరిద్రం వదిలిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ భర్తకు కూడా మంచి జరుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి విజయ ఏకాదశి రోజు స్త్రీలు తలలో ఏ పువ్వును పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. విజయ ఏకాదశి రోజు ఆడవారు లక్ష్మీనారాయణుల ఫోటో ముందు ఒక పసుపు రంగు పుష్పాన్ని, అంటే చామంతి పువ్వును కానీ పసుపు రంగు మందార పువ్వును కానీ ఇలా పసుపు రంగులో ఉండే ఏదో ఒక పువ్వును తెచ్చుకొని లక్ష్మీనారాయణుల ఫోటో ముందు పెట్టండి. తర్వాత ఆ పువ్వు మీద చిటికెడు పసుపును వేసి ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని 27 సార్లు కానీ లేదా 11 సార్లు కానీ జపించండి. ఆ తర్వాత లక్ష్మీనారాయణులకు నమస్కారం చేసుకొని నాకు దీర్ఘ సుమంగళి యోగం కలగాలి, నా భర్త ఎప్పుడూ వృద్ధిలోనికి వస్తూ ఉండాలి అని నమస్కారం చేసుకోండి. తర్వాత లక్ష్మీనారాయణుల ముందు ఉంచిన పసుపు రంగు పువ్వును తీసి మీ తలలో పెట్టుకోండి. విజయ ఏకాదశి రోజు స్త్రీలు ఈ రంగులో ఉండే పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ఆడవారందరూ కూడా విజయ ఏకాదశి రోజు ఈ చిన్న చిన్న పనులను చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.